హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు కళ్యాణ్ రామ్. మీరు చూస్తున్న టెక్స్పానిక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన కంటెంట్ నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు అప్డేట్ అయితే వస్తుంది. ఇంతకుముందు మనం లో బడ్జెట్‌లో మంచి ఇయర్ బడ్స్ అయితే రివ్యూ అయితే చేశాను. సో, ఆ వీడియో చూడని వాళ్ళు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. సో, వెళ్లి చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఈ వీడియో వచ్చేసరికి నార్మల్‌గా టీడబ్ల్యూసీ కాకుండా చాలామంది టైప్ హెడ్ ఫోన్స్ అయితే ఇట్లా వాడుతుంటారు. సో, వైడ్ హెడ్ ఫోన్స్ ఇట్లా వాడుతుంటాను. సో, వాళ్ళ కోసమని నేను 3 డిఫరెంట్ బ్రాండ్స్ ఇచ్చి మంచి హెడ్ ఫోన్స్ అయితే తీసుకొచ్చాను. సో, ఇవన్నీ రూ. 500 వచ్చేస్తున్నాయి మీకు. సో, ఒకటి వచ్చేసరికి బోట్ నుంచి తీసుకొచ్చాను. ఇంకోటి హ్యామర్ నుంచి, హ్యామర్ నోవా అని. ఇంకోటి ఆంబ్రాండ్ నుంచి, ఆంబ్రాండ్ నుంచి కూడా టైప్ హెడ్ ఫోన్స్ అయితే తీసుకొచ్చాను. సో, ఈ మూడిటిని ఈరోజైతే రివ్యూ అయితే చేస్తున్నాను. ఈ 3 హెడ్‌ఫోన్స్ యొక్క అన్బాక్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద చూడొచ్చు మీరొకసారి. ఫస్ట్‌వి బోట్ బేస్ హెడ్స్ 300సి. బాక్స్‌లో ఫస్ట్ టైప్ సి వైట్ హెడ్‌ఫోన్స్ అయితే ఉన్నాయి. సో, ఇంకా ఒకటి స్టిక్కర్ అయితే ఇచ్చారు బోట్ హెడ్ అని. ఎక్స్ట్రా ఇయర్ టైప్స్ అయితే ఇచ్చారు. మీకు తగ్గట్టు సెట్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. అంతే. నెక్స్ట్ ఆంబ్రాండ్‌వి. ఆంబ్రాండ్‌లో మీకు దీంట్లో అయితే ఫస్ట్ మీకు టైప్ సి హెడ్‌ఫోన్స్ అయితే వచ్చినాయి. వైడ్ హెడ్‌ఫోన్స్ టైప్ సి. ఇవి థ్రెడ్ టైప్ కేబుల్ కాబట్టి ఇది కొంచెం బాగుంటుంది క్వాలిటీ అయితే. దీంట్లో ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ వస్తాయి. సో, ఇంకా ఒక డాక్యుమెంట్ అయితే ఇచ్చారు. అంతే. ఇది హ్యామర్ నుంచి హ్యామర్ నోవా ఇది. సో, దీని అన్బాక్సింగ్. దీంట్లో అయితే బాక్స్‌లో ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ టైప్ సి ఇది హెడ్‌ఫోన్స్ వైడ్ హెడ్‌ఫోన్స్ ఈ విధంగా. ఫస్ట్ బోట్ యొక్క బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఓన్లీ ఇయర్ ఫోన్స్ మీకు ఓన్లీ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే ఇచ్చారు. సో, బటన్స్ విషయానికి వస్తే మాత్రం ఒకటే బటన్ సింగిల్ బటన్ ఇచ్చారు. సో, ఒక మైక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు బోట్ బ్యాడ్జింగ్ నేమ్ అయితే ఇచ్చారు. దీని ఫిట్టింగ్ విషయానికి వస్తే మాత్రం ఇది ఇండియా టైప్ వస్తుంది. ప్లస్ బోట్ వాళ్ళు దీన్ని సంక్ ఫిట్ అని అంటున్నారు. సో, ఈ ఫిట్టింగ్ విషయంలో ఏమైతే తేడా అయితే ఏం లేదు. చాలా బాగుంది ఫిట్టింగ్ కూడా. బోట్ యొక్క సౌండ్ క్వాలిటీ విషయానికి మాత్రం సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటది ఈ బోట్‌లో మీకు. సో, సింగర్స్ వాయిస్ చాలా బాగా వినిపిస్తుంది. ట్రెబుల్స్ చాలా బాగున్నాయి. ఇంకోటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వినిపిస్తుంది. సో, ఇంకోటి మీకు 80% వాల్యూమ్‌లో ఏసుకొని మాక్సిమం 80% వాల్యూమ్‌లో ఏసుకొని వినండి. సో, బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. సో, 100% వాల్యూమ్ ఏసుకొని వింటే మాత్రం కొంచెం హైస్ అయితే ఎక్కువ వినిపిస్తున్నాయి. సో, మాక్సిమం 80% వాల్యూమ్‌లో అయితే వినండి. బోట్ వాళ్ళు ఎక్కువ ఆడియోకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు కాబట్టి సో, చాలా బాగుంటది బోట్ యొక్క సౌండ్ క్వాలిటీ మాత్రం. సో, దీంట్లో విధంగా సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. ఈ మిగతా రెండిటితోని హెడ్‌ఫోన్స్ కంపేర్ చేసి దీంట్లో కొంచెం బెటర్ సౌండ్ అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటది మీకు. నెక్స్ట్ హ్యామర్ విషయానికొస్తే హ్యామర్ మీకు మెటల్ ఇయర్‌ఫోన్స్ ఇవి. సో, బిల్డ్ క్వాలిటీ హెడ్‌ఫోన్స్ చాలా బాగుంది. కానీ ఇది వైర్ టైప్ ఇస్తున్నారు. ఇది గిట్ట మీకు థ్రెడ్ టైప్ ఇస్తే చాలా బాగుండేది బిల్డ్ క్వాలిటీ అయితే. సో, అదొక్కటి నాకు మైనస్ అనిపించింది. సో, బిల్డ్ క్వాలిటీ ఓకే మీకు. మరీ హెవీ యూజర్ మీకు రఫ్ యూజ్ చేసే వాళ్ళు మాత్రం ఇది గిట్ట మీరు చూసుకొని అయితే యూజ్ చేసుకోండి. హ్యామర్ యొక్క డిజైన్ అండ్ ఫిట్టింగ్ విషయానికొస్తే మాత్రం ఫిట్టింగ్ చాలా బాగుంది దీంట్లో మీకు. సో, మరీ అంత రెండిటితో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ అయితే చెప్పుకోలేను. కానీ ఓకే మీకు. ఇంకోటి మీకు డిజైన్ విషయంలో డిజైన్ నాకు చాలా యూనిక్‌గా అయితే అనిపించింది. సో, మీకు బటన్స్ రూపంలో అయితే రాలేదిది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. సో, ఇవి స్ట్రైట్ టైప్ డిజైన్ వచ్చింది. సో, ఇది నాకు యూనిక్‌గా అనిపించింది. సో, మనం బటన్స్‌ని ఊకూకే ప్రెస్ చేయకుండా అట్లాంటివి ఏమి ఉండదు కాబట్టి ఓన్లీ స్ట్రెయిట్ టైప్ వచ్చింది గానీ, నాకు కొంచెం యూనిక్‌గా అయితే అనిపించింది. డిజైన్ విషయానికొస్తే మాత్రం. ఇంకోటి ఒకటే బటన్ ఇచ్చారు. సింగిల్ బటన్. దీంతోటి మీకు మీరు ఈ 3 హెడ్‌ఫోన్స్ అయితే చెప్తున్నాను మీకు. 3 హెడ్‌ఫోన్స్‌లో మీకు ఒకటే కంట్రోల్స్ ఉంటాయి. బటన్స్ విధంగా. సో, బటన్స్ మీకు ఆండ్రాయిడ్‌లో ఒకటే 3 బటన్స్ ఇచ్చారు. సో, మిగతాయి హ్యామర్ ఇంకా బోట్ అయితే ఒకటే సింగిల్ బటన్ ఉంటది. సో, దాంతోటి మీకు సింగిల్ ట్యాప్ నుంచి కాల్‌ని లిఫ్ట్ చేయడం, కట్ చేయడం, ఇంకా ప్లే అండ్ పాజ్ ఇంకా డబుల్ ట్యాప్ చేస్తే మీకు నెక్స్ట్ సాంగ్‌కెళ్తారు. అంతే మీకు. ఈ 3 హెడ్‌ఫోన్స్ ఇటంగా అంతే ఉన్నాయి కంట్రోల్స్ అయితే. నెక్స్ట్ డిజైన్ విషయానికొస్తే మాత్రం ఒక మైక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు హ్యామర్ బ్యాడ్జింగ్ నేమ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఈ హ్యామర్ యొక్క సౌండ్ క్వాలిటీ దీంట్లో ఓకే మీకు. సో, మిగతా 2తో కంపేర్ చేస్తే మిడిల్‌లో ఉంటుంది ఇది. సో, ఫస్ట్ వచ్చేసరికి బోట్ బావుంటది. సెకండ్ ఇది హ్యామర్‌ది బావుంటది. థర్డ్ వచ్చేసరికి హ్యామర్‌ది బావుంటది సౌండ్ క్వాలిటీ విషయం మాత్రం. సో, దీంట్లో విధంగా బ్యాలెన్స్ సౌండ్ అయితే ఉంటది దీంట్లో. సో, బోట్‌తో అయితే కంపేర్ అయితే చేయలేము. సో, బోట్‌తో కంపేర్ చేస్తే కొంచెం తగ్గుతది ఈ సౌండ్ క్వాలిటీ విషయంకొస్తే మాత్రం. నెక్స్ట్ ఆండ్రాయిడ్ యొక్క బిల్డ్ క్వాలిటీ అండ్ ఫిట్టింగ్ నాకు చాలా బాగా నచ్చినాయి. సో, మిగతా రెండిటితో కంపేర్ చేసి ఇవి నాకు చాలా బెటర్ అయితే అనిపించినాయి. ఫిట్టింగ్ విషయంలో ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయంలో. సో, ఫిట్టింగ్ మీకు మొత్తం పర్ఫెక్ట్ ఫిట్ అయితున్నాయి. చెవులు మొత్తం కవర్ అయితే అయిపోతున్నాయి. సో, మీకు చాలా బావుంటది ఫిట్టింగ్ విషయం మాత్రం. సో, ఇంకోటి థ్రెడ్ టైప్ వస్తుంది కాబట్టి మీకు లాంగ్ రన్‌లో చాలా యూజ్ అయితే అవుతుంది. రఫ్ యూజ్ చేసే వాళ్ళు గిట్ట దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు. సో, పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు. వైట్ టైప్ అయితే రావట్లేదు కాబట్టి. సో, ఇంకోటి బటన్స్ విషయానికొస్తే మాత్రం 3 బటన్స్ అయితే ఇచ్చారు. మిగతా 2తో హ్యామర్ అండ్ బోర్డ్‌తో కంపేర్ చేస్తే మీకు 3 బటన్స్ అయితే ఇచ్చారు.
సో వాల్యూమ్ 2 వాల్యూమ్ బటన్స్ ఇచ్చారు. ఇంకోటి ప్లే అండ్ పాజ్ బటన్ ఒకటిచ్చారు. మొత్తం 3 బటన్స్ అయితే ఇచ్చారు. సో ఈ పాజ్ బటన్‌తోని మీకు కాల్ లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు. ఇంకోటి ప్లే అండ్ పాజ్ ఇటు చేయొచ్చు. సో నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్ళొచ్చు గానీ ప్రీవియస్ ట్రాక్ అయితే హెడ్ ఫోన్స్ అయితే రావట్లేదు. మైక్ విషయం కోసం మాత్రం బటన్స్ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. ఇంకోటి బ్యాడ్జింగ్ విషయం కోసం మాత్రం టైప్ సి పోర్ట్ కాడ మీకు ఆంబ్రెంట్ బ్యాడ్జింగ్ ఏమైతే ఇచ్చారు. ఆంబ్రెంట్ యొక్క సౌండ్ క్వాలిటీ విషయం కోసం మాత్రం సౌండ్ క్వాలిటీ మీకు రెండిటితో కంపేర్ చేసి మిగతా రెండిటితో కంపేర్ చేస్తే కొంచెం తగ్గుతది సౌండ్ క్వాలిటీ అయితే. సో ఇది మెయిన్‌గా ఎవరి కోసం అంటే నార్మల్‌గా కాల్స్ మాట్లాడే వాళ్ళకి ఇంకా రఫ్‌గా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసం అయితే డిజైన్ అయితే చేశారు ఈ హెడ్ ఫోన్స్ మీకు. నెక్స్ట్ ఈ యొక్క బడ్స్ యొక్క ఐపీ రేటింగ్ విషయం కోసం ఐపీ రేటింగ్ మీకు ఆఫిషియల్ అయితే ఏమైతే మెన్షన్ చేయలేదు వీళ్ళు. సో బెటర్ మీకు వర్షంలో అయితే యూజ్ చేయకండి. ఇంకోటి వాటర్ అయితే పెట్టకండి. సో పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మీరు సౌండ్ ఎక్కువుంటారు. ప్లస్ సౌండ్ క్వాలిటీ ఎక్కువుండాలి. బిల్డ్ క్వాలిటీ కొంచెం తగ్గినా పర్లేదు. సౌండ్ క్వాలిటీ ఎక్కువుండాలంటే సో బెటర్ మీరు బోట్‌కైతే ఎళ్ళిపోండి. సో బెటర్ నా ఆప్షన్ అయితే బెటర్ బోట్‌కైతే ఎళ్ళిపోండి. నెక్స్ట్ మీరు యూనిక్ డిజైన్ కావాలి. నాకు బటన్స్ రూపంలో వద్దు. కొంచెం స్లైడ్ టైప్ డిజైన్ కావాలి. ప్లస్ మీకు సౌండ్ క్వాలిటీ ఓకే. బిల్డ్ క్వాలిటీ కొంచెం తగ్గినా పర్లేదు. యూనిక్ డిజైన్ కావాలంటే బెటర్ మీరు హ్యామర్ నోవాకైతే ఎళ్ళిపోండి. సో ఇంకోటి మీకు హెవీ యూజ్ చేశారు. మీకు రఫ్ యూజ్ చేశారు. మీరు కొంచెం లాంగ్ రన్ ఎక్కువ కావాలి అంటే సో బెటర్ మీరు ఆంబ్రాండ్‌కైతే ఎళ్ళిపోండి. నెక్స్ట్ ఈ హెడ్ ఫోన్స్ యొక్క ప్రైజెస్ విషయానికొస్తే మాత్రం సో బోట్ ఒకటే మీకు హై ప్రైస్ అయితే ఉంటది. సో బోట్ మీకు ₹499 అయితే ఉంది. సో ఇదొక్కటే మీకు హై ప్రైస్ అయితే ఉంటది. నెక్స్ట్ మీకు ఆంబ్రాండ్ వచ్చేసరికి ఆంబ్రాండ్ విషయానికొస్తే మాత్రం సో ఈ ఆంబ్రాండ్ మీకు ₹349 అయితే అవైలబుల్ అయితే ఉంటది. సో నెక్స్ట్ మీకు హ్యామర్ నోవా విషయానికొస్తే మాత్రం ₹249 అయితే ఉంటది. సో ఈ 3 ప్రైస్ అయితే ఇలా ఉంటది. సో ఇంకోటి నెక్స్ట్ వచ్చి సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి ప్రైస్ తగ్గే ఛాయిస్ అయితే ఉంటది. సో బెటర్ చెక్ చేసుకోండి. నేను కంపల్సరీ తగ్గుతాయని చెప్పట్లేదు. సో చాయిస్ అయితే ఉంది. ఈ 3 హెడ్ ఫోన్స్ యొక్క లింక్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. సో వెళ్లి చెక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.